హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రాలో 475 DI బండి అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగింది అనమాట. ఈ యొక్క వెహికల్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైస్ అనమాట. రీసెంట్గా తీసుకున్న మోడల్ అయినా కానీ ప్రైస్ మాత్రం చాలా తక్కువ ప్రైస్ అయితే ఉందన్నమాట. వీడియో పూర్తిగా చూడండి. ఎవరికైనా సరే మహీంద్రా వెహికల్, అది కూడా 475 DI బండి కావాలనుకున్న వాళ్ళు, తక్కువ ప్రైస్లో కావాలనుకున్నా కూడా ఈ యొక్క వెహికల్ అయితే తీసుకెళ్ళి ఈజీగా మీరు మళ్ళీ రీసేల్ కూడా అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు అంత రీజనబుల్ రేట్ అయితే పెట్టడం జరిగింది. మరి ఏమైనా రిపేర్స్ ఉన్నాయా లేవా అనేది తెలియాలంటే వీడియో మొత్తం చూస్తేనే మీకు ఇంకా క్లారిటీగా అయితే ఉంటుంది అనమాట. ఓకేనా? వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి నుంచి లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు ఈజీగా అయితే ఉంటుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో చాలా వెహికల్స్ అయితే వస్తుంటాయి అనమాట. ఒకటి కాదు, రెండు కాదు, చాలా వెహికల్స్ అయితే వస్తుంటాయి. అలాగే పర్సనల్గా చెప్పాలంటే ఈ యొక్క ఓనర్ దగ్గర, అంటే ఇప్పుడు ఈ వెహికల్ సంబంధించిన ఓనర్ దగ్గర మాత్రం 40 వెహికల్స్ పైగానే అయితే ఉన్నాయి అనమాట. కావాలనుకుంటే ఇక్కడ కొన్ని ఫొటోస్ అనేది యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకుంటే మహీంద్రా కానీ, జాండీర్ కానీ, ఐచర్ కానీ, స్వరాజులు కానీ, 4 వీల్ టాటర్లు కానీ, ఇట్లా ప్రతి ఒక్క వెహికల్ ఒకటి కాదు, రెండు కాదు, ఆల్మోస్ట్ 40 వెహికల్స్ పైగానే అయితే ఉన్నాయి అనమాట. మీకు ఏ మోడల్ కావాలనుకున్నా, ఏ మోడల్ సంవత్సరం అయినా సరే, ఏ ప్రైజ్లో అయినా సరే వాళ్ళ దగ్గర అందుబాటులో అయితే ఉన్నాయి అనమాట. 40 వెహికల్స్ పైగా అయితే ఉన్నాయి. లొకేషన్ అనేది పూర్తిగా చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద వాళ్ళ యొక్క ఏజెన్సీ సంబంధించిన విజిటింగ్ కార్డు అయితే ఇస్తున్నాను. ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే వీడియో అనేది ఎక్కడ మిస్ కాకుండా అయితే పూర్తిగా చూడండి. ముందుగా మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ కూడా ఇది సెకండ్ వీడియో అనమాట. ఆల్రెడీ ఫస్ట్ అంటే టాటాలో 40 వెహికల్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదా, 40 వెహికల్స్ పైగానే ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఒక వెహికల్ గురించి అయితే వీడియో చేశాను. ఇది సెకండ్ వీడియో అనమాట. ఈ యొక్క వెహికల్ వచ్చేసి మహీంద్రాలో 475 DI బండి బ్రహ్మపుత్ర వెహికల్ అనమాట. ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్లో అయితే సేల్ చేస్తున్నారు. వెహికల్ మోడల్ చూసుకుంటే 2016 మోడల్ అనమాట. 2016లో అయితే తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 9 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. ఈ 9 సంవత్సరాలకు గాను ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. జీరో రిపేర్ అనమాట. జీరో రిపేర్లు అవుతుందని అయితే చెప్తున్నారు. అంటే ఎలాంటి చిన్న రిపేర్ కూడా అయితే లేదని అయితే చెప్తున్నారు. వెహికల్ అనేది మీరు అమౌంట్ కట్టేసి ఈజీగా మీరైతే తిప్పుకోవచ్చు అనమాట. కొన్ని సంవత్సరాల దాకా అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదని అయితే చెప్తున్నారు. వెహికల్ పరంగా అయితే ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు. అవసరం ఉంటే మీరు షోరూంలో చెక్ చేసుకోవచ్చు. మీకు తెలిసిన మెకానిక్ తీసుకొచ్చి మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి టెస్ట్ డ్రైవింగ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరైతే వాళ్ళతో మాట్లాడుకోవచ్చు అనమాట. ఒకవేళ ఏదైనా రిపేర్ ఉందంటే రిపేర్ ఉందని అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. వాండర్ అనేది ఒకసారి మీరు వెహికల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ అయితే లేదనమాట, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్, బ్యాటరీ, ఇంజిన్ ఆయిల్ అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. అలాగే వెహికల్ యొక్క హెచ్పీ చూసుకుంటే ఇది 42 హెచ్పీతో అయితే వస్తుందన్నమాట. వెహికల్ యొక్క హెచ్పీ చూసుకుంటే ఇది 42 హెచ్పీతో వస్తున్న వెహికల్ అనమాట. ప్రైస్ వచ్చేసి 2,50,000 అయితే చెప్తున్నారు వాండర్ అనేది. 2,50,000 అనమాట. ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకోండి. మన యూట్యూబ్ ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గడం జరుగుతుందన్నమాట. ఎవరికైనా సరే కావాలనుకున్న వాళ్ళు లొకేషన్ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మన యూట్యూబ్ ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గడం కూడా అయితే జరుగుతుందన్నమాట. ఓనర్ చెప్పడమే 2,50,000. కానీ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వెళ్ళి, అలాగే బయట వాళ్ళు ఎవరైనా వెళ్ళి తీసుకోవాలనుకున్నా కూడా బయట వాళ్ళకైతే వేరే డిస్కౌంట్ అయితే వస్తుంది. మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్, మన వ్యూవర్స్, అంటే మన వీడియో చూసి ఈ వీడియో పర్టికులర్గా మీరు ఓనర్ చూపిస్తేనే మీకు ఆ డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. వీడియో కానీ చూపించకుండా నేను యూట్యూబ్లో చూసి వచ్చాను అని చెప్తేనే వాళ్ళు అనేది మీకు తగ్గడం జరుగుతుందన్నమాట. అప్పుడే మీకు కొంత అమౌంట్ అయితే తగ్గుతుంది. ఈ 2,50,000 కన్నా తక్కువ ప్రైస్కి అయితే వస్తుందన్నమాట. ఓకేనా? మరి వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఇది తెలంగాణలో అవుతుందన్నమాట. తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్లో అవుతుందన్నమాట. తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్లో కామారెడ్డి సిటీలో అవుతుందన్నమాట. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క లొకేషన్, తెలంగాణలో దగ్గరలో ఉన్న వాళ్ళు, కామారెడ్డి డిస్టిక్లో ఉన్న వాళ్ళని కానీ, కామారెడ్డి డిస్టిక్ దగ్గరలో ఉన్న ప్రతి ఒక్క మండలం కానీ, విలేజ్ కానీ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ ఒక ఓనర్తో అయితే కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఓనర్ దగ్గర చూసారు కదా, ఒకటి కాదు, రెండు కాదు, అలాగే ప్రతి ఒక్క వెహికల్ కూడా చాలా నీట్ కండిషన్లో అయితే ఉన్నాయన్నమాట. అన్ని ఫైనాన్స్ వెహికల్ నుంచే తీసుకురావడం జరిగింది. మీకు ఎలాంటి